డీజీపీ ఆర్పీ ఠాకూర్, అడ్వకేట్ జనరల్, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. జగన్ పై కోడి కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని నిన్న సీఎం చెప్పిన నేపథ్యంలో కోర్టులో సవాల్ చేయడానికి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. డీజీపీ ఆర్పీ ఠాకూర్, అడ్వకేట్ జనరల్, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. జగన్ పై కోడి కత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని నిన్న సీఎం చెప్పిన నేపథ్యంలో కోర్టులో సవాల్ చేయడానికి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి, సీఎం చంద్రబాబు నిర్వహించిన భేటీలో జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై సీరియస్ గా చర్చించినట్టు తెలుస్తోంది. వివరాలు ఏంటి? జగన్ పై కోడికత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిన్న హైకోర్టు కూడా ఎన్ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి నిన్న నుంచే కూడా నిన్న 2 సార్లు సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద సమీక్ష నిర్వహించారు. ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తూ ఉండగానే 5 రోజుల ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ ఎన్ఐఏకు ఏ విధంగా అప్పగిస్తుంది, రాష్ట్ర హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి నిన్న రాత్రి పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులతో ఇదే అంశం మీద చర్చించిన సందర్భంగా సీఎం ఈ కామెంట్స్ చేశారు. అవసరమైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో సవాల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా నిన్న వచ్చారు. ఇదే అంశం మీద మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం జన్మభూమి ముగించుకుని నివాసానికి వచ్చిన తరువాత డీజీపీ ఠాకూర్, అడ్వకేట్ జనరల్ దమ్మలపల్లి శ్రీనివాస్తో పాటుగా పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కేసు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లీగల్ గా న్యాయపరంగా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశాల మీద దాదాపుగా అరగంటకు పైగా చర్చించారు. అయితే దీన్ని కోర్టులో ఏ విధంగా సవాల్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ 2 రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుగా 4 రోజులు ముందుగానే కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిందని చెప్పి ఒక వాదన కూడా వచ్చింది. చాలాసేపు దీని మీద చర్చించిన తర్వాత ముందుగా అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని అంటే ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక నిరసన లేఖను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు నిరసన లేఖను రాయాలని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. రేపు మరోసారి చర్చించిన తర్వాత ఏ చట్టాల ప్రకారం మనం ముందుకెళ్తే బాగుంటుంది, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు, దీనివల్ల జగన్ కు మేలు చేసే విధంగానే కేంద్రం వ్యవహరిస్తుంది అనే అభిప్రాయాన్ని కూడా సీఎం అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. రేపు మరోసారి చర్చించిన తర్వాత ఏ విధంగా అటు హైకోర్టులో సవాల్ చేయాలా లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే దాని మీద రేపైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముందుగా అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలుపుతూ ఒక లేఖ రాయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. రేపైతే దీన్ని సుప్రీంకోర్టులోనో లేకపోతే హైకోర్టులోనో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అనే అంశాల మీద చర్చించిన తర్వాత రేపు ఈ కేసు విషయంలో అలాగే మరి ఈ భేటీలో జగన్ విషయం కాకుండా ఇతరత్ర అంశాలు ఏమైనా చర్చించారా, చర్చకు వచ్చాయా ఈ భేటీలో? అంటే ఎన్ఐఏకు అప్పగించడము వెంటనే ఈ రోజు ఎన్ఐఏ అధికారులు కూడా విశాఖలోని పోలీసు అధికారులని కేసుకు సంబంధించినటువంటి వివరాలు అడిగినప్పుడు కూడా రాష్ట్ర పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, ఈ రోజు జరిగినటువంటి పరిణామాల మీద కూడా చర్చించారు. అయితే ఇది అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందే ఓ పక్క హైకోర్టులో న్యాయస్థానంలో కేసు నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు ఈ కేసును ఎలా ట్రాన్స్ఫర్ చేసింది, అసలు 2 రోజుల క్రితం కూడా వైజాగ్ లో విశాఖ ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ కేసుని ఎన్ఐఏకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడతోటి మొత్తం ముగిసింది, మొత్తం కేసు అంతా కూడా ముగిసింది అని చెప్పి కూడా కేసును క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది రాజకీయ కక్షతోటి ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని మాత్రం ఏమాత్రం తప్పుపడడం లేదు. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడానికి ముందే కేంద్రం ఈ రకమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకుంది, ఒక 5 రోజుల ముందుగానే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇదే అంశం మీద మనం సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను కేంద్రం మీద
పోరాటం చేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కానీ లీగల్ గా పోరాటం చేసి ఈ కేసును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా వెళ్తే బాగుంటుందనే ఒక అభిప్రాయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టుకి సెలవులు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో సవాల్ చేయడమా లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడమా అనే దాని మీదనే కేవలం చర్చ జరిగింది. రేపైతే దీని మీద పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.